Hello friends, welcome to my channel. Friends, Government of Telangana Office of the Principal Government Medical College లో ఇది ఖమ్మం ఉంది. కాంట్రాక్ట్ బేస్ మీద మెడికల్ కాలేజీలో పోస్టులు అయితే వచ్చాయి. సో ఇది ప్యూర్లీ కాంట్రాక్ట్ బేస్ మీదే ఉంటుంది ఈ రిక్రూట్మెంట్ అనేది. సో ఇందులో ప్రొఫెసర్స్, అసోసియేట్ ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్, అలాగే ఐసీయూకి సంబంధించిన డాక్టర్స్ ఈ పోస్టులు అయితే కావాలి. ఇది ప్యూర్లీ కాంట్రాక్ట్ బేసిస్ మీద ఉంటుంది. మినిమం 3 months, 4 months, 6 months లేదంటే 1 year వరకు ఇస్తారు. సో ఈ పోస్టులు వచ్చేసి ఇక్కడ మీకు చెప్పినవి ఉన్నాయి. సో ఇందులో నంబర్ ఆఫ్ పోస్ట్ ప్రొఫెసర్ వచ్చేసి 2 ఉన్నాయి, అసోసియేట్ ప్రొఫెసర్ వచ్చేసి 7 ఉన్నాయి, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ వచ్చి 1 ఉన్నాయి, సిఎస్ స్పెషలిస్ట్ వచ్చి 2 ఉన్నాయి, సీనియర్ రెసిడెంట్ వచ్చేసి 43 ఉన్నాయి. సో టోటల్గా కాంట్రాక్ట్ ఇది. దీనికి మినిమం హానోరియం అనేది ఇస్తారు. అంటే సాలరీ ఉంటుంది, సాలరీ కూడా బాగానే ఉంటుంది. ఇక్కడ 1,90,000 ఉంది, అలాగే 1,50,000 ఉంది, 1,25,000 ఉంది, అలాగే 1,92,575 రూపాయలు ఉన్నాయి. సో ఇది ఖమ్మంలో మెడికల్ కాలేజీలు అయితే పోస్టులు ఉన్నాయి. ఇది ప్యూర్లీ టెంపరీ కాంట్రాక్ట్ బేస్. సో ఈ ప్రొఫెసరు పోస్ట్కి అంటే ప్రొఫెసర్గా ఉంటే జనరల్ మెడిసిన్ చదువు ఉండాలి, అలాగే ఇంకొక ప్రొఫెసర్ వచ్చేసి అనాటమీ డిపార్ట్మెంట్ అని ఈ డీటెయిల్గా అయితే మనకి నోటిఫికేషన్ అయితే ఉంది. సో ఇదంతా మీరు ఎవరైతే డాక్టర్స్ కానీ ప్రొఫెసర్స్ కానీ అప్లై చేసుకుంటారో సో అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎక్స్పీరియన్స్ ఎంత ఉండాలి, ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అనే డీటెయిల్స్ కూడా ఇందులో ఇచ్చారు. ఎందుకంటే ఇది మెడికల్ కాలేజీ కాబట్టి ఈ మెడికల్కి సంబంధించినవి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి డెఫినెట్లీ కరెక్ట్గా ఉంటాయి. అన్ని డీటెయిల్స్ ఈ నోటిఫికేషన్లు అయితే ఉన్నాయి. జాగ్రత్తగా ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో సో జాగ్రత్తగా ఎంబీబీఎస్, డాక్టర్ డిగ్రీ ఇటువంటి అయితే ఉండాలి. ఇక్కడ ఎగ్జాంపుల్ మీకు ఒక పోస్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసిస్టెంట్ ప్రొఫెసర్, సో 1 year సీనియర్ రెసిడెంట్ సబ్జెక్టు రికగ్నైజ్డ్ మా మెడికల్ కాలేజీ నుంచి చేసి ఉండాలి. మాస్టర్ డిగ్రీ, ఎండి డిగ్రీ ఆర్ ఎంఎస్ డిగ్రీ, ఎంబీబీఎస్ అండ్ అడిషనల్ క్వాలిఫికేషన్ రిజిస్టర్డ్ విత్ తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్. సో ఇటువంటి సర్టిఫికేట్స్ ఉండాలి. సో కంప్లీట్ నోటిఫికేషన్ అయితే ఇది. సెలెక్షన్ క్రైటీరియా ఎలా ఉంటుందంటే క్యాండిడేట్స్ విల్ బి సెలెక్టెడ్ బేస్డ్ ఆన్ ద ఫాలోయింగ్ క్రైటీరియా. సో ఈ క్రైటీరియా అనేది ఉంటుంది. ఇక దీన్ని అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు, మనం ఎలా అప్లై చేసుకోవచ్చు అనేది. ఇది మాన్యువల్గా అప్లికేషను. సో ఈ అప్లికేషను డౌన్లోడ్ చేసుకొని మనం దీన్ని అప్లై చేసుకోవాలి. సో డీటెయిల్స్ అన్నీ ఇచ్చారు. పాన్ కార్డ్, ఆధార్ కార్డు ఇవన్నీ ఉండాలి. డిక్లరేషన్ ఫామ్ కూడా ఇచ్చారు. సో ఇది డీటెయిల్స్. అయితే మెయిన్ వెబ్సైట్ వచ్చేసి మనకి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఖమ్మం. సో ఇది మెయిన్ వెబ్సైట్. ఇందులో మనకి నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఆ నోటిఫికేషన్ సేమ్ నేను ఏదైతే ఇప్పుడైతే మీకు చెప్పానో అదే ప్రొఫెసర్స్, అసోసియేట్ ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్, సిఏఎస్ స్పెషలిస్ట్స్ అండ్ సీనియర్ రెసిడెంట్స్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్. నోటిఫికేషన్ ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్. సో ఇంటర్వ్యూ వచ్చేసి ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. టైమింగ్ కూడా ఇచ్చారు 9 to 4 PM. ఇక నోటిఫికేషను ఇది ఇప్పుడు మీకు ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో అది. ఇక ఫిల్ ఆన్ ఆన్లైన్ అప్లికేషన్ అన్నప్పుడు అంటే ఆన్లైన్ ఆప్షన్ కూడా ఉంది మనకి. సో దీనికి అప్లికేషన్ అనేది మనకి ఇలా ఇచ్చారు. నేమ్ ఆఫ్ ది డాక్టర్ అంటే ఏ డాక్టర్ అంటే ఏ పోస్ట్కి, ఓకే. నేమ్ ఆఫ్ ది డాక్టర్ అంటే పేరు, తర్వాత ఫాదరు మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్ ఇన్ ఇయర్స్, ప్రజెంట్ ఏజ్ ఎంత ఉంది, క్యాస్ట్ ఏంటి, లోకల్ స్టేటస్ ఏంటి, క్వాలిఫికేషన్ ఏంటి, అడిషనల్ క్వాలిఫికేషన్, డిపార్ట్మెంట్ టు అప్లై, ఏ డిపార్ట్మెంట్లో అప్లై చేస్తున్నారు, టోటల్ మార్క్స్ ఎన్ని ఉన్నాయి, అప్లోడ్ ఎంబీబీఎస్ సర్టిఫికేట్, అప్లోడ్ పీజీ సర్టిఫికేట్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అంటే ఎంబీబీఎస్ డాక్టర్ రిజిస్ట్రేషన్ ఉంటుంది అది, అలాగే మొబైల్ నెంబర్, తర్వాత డిక్లరేషను ఇది ఇచ్చేసి మీరు సబ్మిట్ చేసేస్తే వాళ్ళకి క్లియర్గా వెళ్ళిపోతుంది. అలాగే ఇక్కడ నోటిఫికేషన్లు ఇచ్చిన సర్టిఫికేట్ కూడా ఉంది కదా, ఇది కూడా మనం డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేసి మాన్యువల్గా సో అక్కడ వెళ్ళినప్పుడు మనం ఇవన్నీ చూపించాలి కాబట్టి ఇది కూడా
డౌన్లోడ్ చేసుకోవాలి. సో 20 తారీఖున మనకి ఇంటర్వ్యూ ఉంటుంది డైరెక్ట్. సో ఖమ్మం వెళ్ళి ఇంటర్వ్యూలో అటెండ్ అవ్వచ్చు. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ఇమీడియట్లీ అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.